ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గదేనుల్లా ఏఐ ఇప్పుడు దునియాను షేక్ చేస్తుంది. అది ఇదనేం లేదు, అన్నిట్లా గుసాయించింది. మనం గంటలు చేసే పని అది సెకండ్లలో వేసి పడేస్తుందబ్బా. కాకుంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలని, దానికి ఎట్లా పని చెప్పాలనేది మనకు తెలవాలి. ఫస్ట్ గది ఒక్కటి నేర్చిండ్రంటే దునియాను దున్నేయచ్చు అంటాండ్రు. గవి మాట్లాడుకుంటానికే ఢిల్లీలా గి మీటింగ్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత చారిత్రాత్మకమైన ఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మీ అందరికీ స్వాగతం. అబ్బా, గింత తప్పు లేకుండా తెలుగులో ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో అనిపిస్తున్నదిలే. మీదేం రాసిర్రో చూడుర్రి. ఏఐ టెక్నాలజీతో తయారు చేసింది అంటే ప్రధానమంత్రి సార్ హిందీలో మాట్లాడితే అచ్చం అట్లనే తెలుగులోకి మార్చిర్రన్నట్టు. మనదే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ ఇట్లా ప్రతొక్క భాషలో మోడీ సార్ మాట్లాడినట్టే వీడియోలు తయారు చేసి ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రానికి పంపిర్రు. ఇది దునియా ఏఐ మీటింగ్ వల్ల ఢిల్లీలో జోరుగా నడుస్తుంది. 100 దేశాలకెళ్లి పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు బాసులు వచ్చిర్రు. అందరు టెక్నాలజీ వాడాలే గాని దాంతో బేకార్ పనులు చేయొద్దని మన మోడీ సార్ ఆవాజ్ ఇచ్చిండు. ఏఐ కత్తికి 2 దిక్కుల పదును ఉంటది, జర పైలవానికి వచ్చిండు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏ పనులను చేపడుతున్నాము, దానిని ఎలా వినియోగిస్తున్నాము అనే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించాలి. ఇంత పెద్ద మీటింగ్ 4 రోజుల సంది నడుస్తుంటే ఎన్నో రోబోలు ఎంతో టెక్నాలజీ పట్టుకొచ్చి చూపించిర్రు. రేపటితో నడుస్తుంది. ఇక ఎడుచుడు స్టేజ్ మీద అందరికి ఇట్లా చేతులు కలిపితే వీళ్ళిద్దరు అస్సలు పట్టుకోలే. పక్క పక్కకే ఉన్నారు కానీ వీళ్ళకు పడిరాదట మరి.